వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఉజ్వల్ తెలుగు గేమింగ్. ఇవాళ మన ఉజ్వల్ తెలుగు జాంబీ అపోలోక్లిప్స్ 100 days పార్ట్ 2 అయితే చేస్తున్నాం. బేసికల్లీ మీకు ఏం చెప్పా, యాక్చువల్గా నేను చెప్పాను అంటే 50 views రాగానే నెక్స్ట్ వీడియో పెడతా అని చెప్పా. పెట్టాలి, కాలింగ్ వస్తా లేట్ అయింది. నాకు బంపర్ ఆఫర్గా మీకు ఏం చేస్తున్నానంటే గమనండు బంపర్ ఆఫర్గా మీకు ఏం చేస్తున్నానంటే ఒక వీడియో కదా 2 వీడియోలు వస్తుంది. ఒకటి నా సర్వైవల్ సిరీస్ది, 2 జాంబీ అపోలోక్లిప్స్ది. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లిటరలీ 8 or 10 సబ్స్క్రైబర్స్ 200 సబ్స్క్రైబర్స్ తొందరగా చేసేసామంటే 200 సబ్స్క్రైబర్స్ స్పెషల్ వీడియో పెడుతున్నా. లెవెల్ డెవిల్ 1 hour గేమ్ ప్లే. చాలామంది కోసం వెయిట్ చేస్తున్నారు, బికాస్ పిచ్ అయిపోతారు కదా ఆ గేమ్ చాలామంది. అందుకే నేను ఆ గేమ్ గురించి కొంచెం రిపోర్టింగ్ కోసం తొందరగా చెప్తున్నా. ఎస్, లెట్స్ గో ఇంటు ది వీడియో. ఇంకో థింగ్, మన ఛానల్లో సగం మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఆ కాస్త మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం నాకు ఉంటే బాగుంటుందబ్బా, చేసుకోండి. ఓకే, పాటలోకి వస్తే నేను ఆఫ్లైన్లో చాలా ఎక్కువసేపు వర్క్ చేశాను. నాకు కాస్త ఐరన్ దొరికే, కోల్ ఒకటే ప్రస్తుతం లేదనుకుంటున్నా. అసలు 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 యాక్చువల్ థింగ్ ఏంటంటే రండి చెప్తా. నేను ఇక్కడ ఇచ్చాడు అనుకుంటా, చిన్న ఒక స్ట్రక్చర్ దొరికింది. స్ట్రక్చర్ దగ్గరికి వెళ్ళి చెస్ట్ ఓపెన్ చేశాను. జస్ట్ నాకు ఇన్ఫినిటీ డైమండ్ బోర్డు దొరికింది. ఫస్ట్ అయితే నార్మల్ బోర్డు కదా నెగ్లెక్ట్ చేశాను. ఇక్కడ ఇచ్చాడనా? అమ్మ చాలామంది వస్తున్నారా, ముందడుగు వేసోదురా. అమ్మ బెడ్ రీస్పాన్ పాయింట్ కూడా సెట్ చేసుకోవాలి. గేమ్ లాగైతుంది. ఓకే ఏరునుంది ఎవరం కూడా కాస్త ప్రాక్టీస్ చేసేసుకున్నాం. అలా నేనైతే చాలాసేపటి వరకు మీ తుంపాలుగా మీరెక్కడ తయారయ్యారా బాబు, పడరా. డ్యామేజ్ సంపైకి ముంగిరెట్టు ఉన్నాను నన్ను కాస్త తొందరగా అయితే. నాకేడో కొడుతుందబ్బా, నిజం చెప్తున్నావా? మన వాళ్ళు చాలామంది ఏం చెప్తున్నారంటే, బ్రో నువ్వు కూడా కాస్త తొందరగా అయితే వీడియోస్ పెట్టిన ట్రై చేయమంటే, నాకు టైం ఉండాలి కదా తమ్ముడు. టైం అనేది ఉంటుంది. నేను కరెక్ట్గా రికార్డ్ చేసినట్టుకి ఏదో ఒక డిస్టర్బెన్స్, నేను మోస్ట్ ప్రాబబ్లీ మీకు డిస్టర్బెన్స్ లేకుండా చేద్దామని అనుకుంటా, కానీ తెలియదు, డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఓకే చెప్తారు కదా, నాకు బో దొరికింది. బో తీసుకుని పైకి వచ్చా. ఈ కీస్ మర్చిపోతున్నా. ఓకే ఎలాగైనా ఓకే, లెట్స్ గో గైస్. బెస్ట్ మనకు స్వాడ్ పడుకుంటే చాలా బెస్ట్. నేను ఆఫ్లైన్ అయితే ఈ స్వాడ్ అయితే క్రియేట్ చేసుకున్నా. దీని అటాక్ డ్యామేజ్ 5, డ్యూరబిలిటీ 152. చాలా బాగుంది. ఐ లైక్ దిస్ స్వాడ్. స్ట్రక్చర్ ఏడో చూసా. స్ట్రక్చర్ ఇక్కడుంది రా, చంపకండ్రా, దొరకండ్రా. ఇక్కడ ఉంది. ఈ స్ట్రక్చర్ దగ్గర నాకు ఇక్కడైతే చెస్ట్ అయితే దొరికింది. చెస్ట్ తీసుకుని నేనైతే చాలా చెంజాయికి అయితే ఇక్కడి నుంచి వచ్చేసాను. ఇప్పుడు ఏమైందంటే చాలా పెద్ద ఇన్సిడెంట్ అయిపోయింది. తొందరగా బుర్ర నింపారు నేను చూడగానే. నన్ను ఒక 3-4 seconds వరకు జాంబీస్ కరెక్ట్గా 5 జాంబీస్ అటు ఇటు వచ్చారు. నేను ఫస్ట్ వాళ్ళని క్లీన్ చేశాను. వెనకాల నుంచి ఒక జాంబీ కూడా వచ్చి తోసాడు. దాని బైక్ ఎక్కడి నుంచున్నా సేపు అయింది. మెల్లగా కింద దిగా. సేవాడు కుట్టేసి బయటికి వెళ్ళిపోయి నాకు సీదా వస్తారా. నిజంగా చాలా భయం వేసిందబ్బా.
బయటికి వెళ్తే ఎక్కడుందా? బయటికి వెళ్తే ఈడుందా? అర్థం అయిపోయింది. ఇంకా బయటికి అయితే వెళ్ళిపోదాం పదండి. తొందరగా అయితే మన ఐటమ్స్ తీసుకుని ఎటు నుంచి వచ్చా ఆ రూట్ అయితే రూట్ మర్చిపోయి ఎక్కడి నుంచి వచ్చారా? బాలరాజా బద్దం ఇప్పుడు ఇచ్చడి నుంచి వచ్చారా? నేను అలా వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్ అంటే ఇచ్చడి నుంచి వచ్చాను. ఇటు ఇక్కడ ఇచ్చడి నుంచి పైన ఎరడు ఉంది పైన. ముందు డ్యామేజ్ తగ్గించాలరా. సరే పైకి మీట్ అవుదాం. వచ్చేసాం అయితే ఇక్కడికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మన ఐటమ్స్ తీసుకుని మనం వస్తా కిందకు వస్తాం. మన ఐటమ్స్ తీసుకుని మనైతే ఖచ్చితంగా నుంచి దొబ్బేయాలి. నాకు అర్థం కావడుతున్నా ఇదేం సైకాలజీరా? ఐరన్ పికేస్తే రిమూవ్ చేస్తే రావట్లే ఏంటి? ధైర్యనా? అప్పుడే లేదు కదా. స్టోన్తో బ్రేక్ చేస్తే రాదా అబ్బా? అండ్ గూడుతో తయారైదా? స్టోన్ పికేస్తే బ్రేక్ చేస్తే రాదా? అండ్ కామెడీ ఉంది ఏంటిది? నువ్వు 3 iron అయితే చేసుకున్నావు. అరే ప్లేస్ ఫస్ట్ ఏం చేస్తున్నాను నేనని డ్యూరబిలిటీ 250, మైనింగ్ స్పీడ్ 6 అడు చాలు. నేను ఆఫ్లైన్లో చాలాసేపు అయితే చాలా వరకు అయితే గ్రైండ్ చేస్తాను. ఒరే దుంపల దగ్గర దీంట్లో ఐరన్ ఉంది కదా, కోల్ కూడా ఉంది దాంట్లో. ఇది ఐరన్ పికెక్స్ రా. లైక్ ఓకే అదేనండి. రే పాపాత్ముడు రే, ఇది ఐరన్ పికెక్స్ రే. ఇది ఐరన్ పికెక్స్ రా, దీనికి రాకపోవడం ఏంట్రా? నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్. చేద్దాం, నాకు ఇంట్రెస్ట్ అయితే పోయింది. ఈ మైన్క్రాఫ్ట్ లాజికల్ మర్చిపోయింది. పని చేస్తా, అన్నీ వదిలేసి వెళ్ళిపోతా. ఒక బెడ్ తీసుకుని అయితే సీదైతే పైకి వెళ్తా. ఏంటి ఇప్పుడు నీ దుంపల్లాగా ఇది ఎక్కడ మాసరా మామ? ఇది అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు 10 minutes అయిపోయిందా? ఏంటి నాకు కొత్తగా చాట్ ఓపెన్ అవుతుంది. అలాంటి సెట్టింగ్స్ ఏం చేస్తా? మ్యూట్ ఆల్ చేయడం. ఓకే బెటర్. స్పీచ్ టు టెస్ట్ అండ్ చెస్ట్ ఫోన్. దేని వల్ల అసలు నాకు రీడింగ్ రీజన్ కాదు. ఓకే 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 ఓకే
అంటే క్లియర్ లేదా? చెత్త కూడా సేపొద్దుగా టార్చెస్ కావారా? షీల్డ్ యూ కమ్ దేర్, మ్యాన్ యూ కమ్ హియర్, కమ్ దేర్. ఇవి కూడా టార్చెస్గా అలా టైప్. యూ బెడ్ మమ్, బెటర్ థింగ్ వెయిట్ ఫర్ సమ్ టైం. బెడ్ ఏం తీసేద్దాం ఇప్పుడు? బెడ్ ప్లేస్ ఎందుకు ఏంది అనప్పా? గోల్డెన్ అక్స్లుగా వేస్ట్ అనుకోండి. గోల్డెన్ ఆక్స్ పీకేద్దాం. ఓకే చలో గో. స్వాడ్ చేతిలో పెట్టుకున్నాం. ఇప్పుడు దాని ప్లేస్ దింపేసుకున్నాం. ఐఎమ్ ఫుల్లీ ప్రిపేర్డ్ అండ్ రెడీ. ఎవడొస్తాడో రండిరా. జై బాలే ఒక హ్యాండ్తో నరికేసి ఇంకో హ్యాండ్తో పోగులు పెడతాం. ఇంకెవరైనా వస్తాను నాకు మొత్తం అసలు మన మైనింగ్కి వచ్చి 3 days అయిపోతుందా? కీస్ ఒకటి అర్థమే కావట్లేదు. ఒరే ఎలా రా? ఒకటి అర్థమైంది. చాలా డేంజర్ ఉంది. పైన చూస్తుంటే కింద పని చేయట్లేదు. ఒరే వదిలేండ్రా బాబు, నేను బై వాక్ వెళ్తా. ఇప్పుడు వస్తుంది మరి ఇప్పుడు వస్తుందా అండి? బెటరే మనం బై వాక్ వెళ్ళడం. వస్తుంది. నాకు ఇది నాకు అంత అలవాట్లేదు అబ్బా దీంట్లో. అందుకే కాబుల్స్ ప్లే చేసుకుంటున్నాను. బ్లాక్స్ ఉన్నాయి. అయ్యారా? ఇది కదా నా కేస్ కాస్త ఆడున్నాయి అందుకే. ఊరు ఎక్కడి నుంచి పడుకుంటే చాలరమ్మా. 7 కిలో పడుకుంటే చాలు. ఇప్పి బయటకైతే వచ్చేసాం. నా గేమ్ ప్లే కాస్త ఇంప్రూవ్ అయింది. బ్లాక్ ప్లేసింగ్ అయితే ఎంతమంది ఏం చేస్తున్నారు రా పైన. షిఫ్ట్ ఇప్పుడు బోట్ వేసేసింది సంబంధించి 3 hits గా నాడు పోతలే అబ్బా. రే తొందరకి ఎస్కేప్ అడిగితే బెటర్ అబ్బా.
ఇక్కడ నుంచి తొందరగా ఎస్కేప్ అవడం అయితే బెటర్. చూస్తా ఉంటాను అయినా నిద్ర వచ్చేస్తుంది. పాప ఏం సౌండ్ చేస్తున్నారు నాయన, సంపుతున్నారు కదా నాయన బాబు. రే బాబు బద్దం, మనం పెట్టిన ప్లాన్స్ ఏడున్నాయమ్మా? ఈ కలర్లో బాగుంటుంది ఇష్టం. ఇప్పుడు ఇన్వెంటర్ స్టార్ట్ చేసిన సమయం డైమండ్ పెడదామా సరదాగా ఒకసారి? వీడు వస్తున్నాడు. బ్యాక్. మా కీస్ ఏంట్రా ఎంత దరిద్రంగా ఉన్నా. ఉరుకురే, బతుకుండా తర్వాత చూసుకోవచ్చు. ఏమున్నా ఎదిరించి పోరాడదాం. ఇంకొక షాట్ డౌను పోలేదా? వద్దు కరెక్ట్గా చాలా తక్కువ వెళ్తుంది. చాలా తక్కువ అసలు బెడ్ కూడా ఏడ్చిపోయింది. మనం రీస్పాన్ పాయింట్ అయితే పెట్టుకోలేదు. కొడితే మాత్రం పుక్కును కొడుతున్నారప్ప. బెడ్ అది bed is too far away. కష్టం బద్దం. మనం ఏం చేస్తుంది తెలుసా? నేను వదిలేసి జస్ట్ పడుకుంటే యాక్టింగ్ చేయడం, పైకి లేగిస్తాం. ఇప్పుడు ఎఫ్ బటన్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉరకాలి. ఇప్పుడు ఎంత ఘోరంగా ఇప్పుడు ఇప్పుడు రండ్రా, 1v1 రండ్రా, 1v all. ఇప్పుడు నేను భయపడిన భయం లేదు. వన్ షాట్ మాంగా, వన్ పంచ్ మ్యాన్. ఏంట్రా అది? ఇంకా బ్లడ్ మూన్ రావట్లేదు. నేను వాడినాను లేదు. ఫస్ట్ నాకు బ్లడ్ మూన్ వచ్చేసింది. మ్యాప్ అయితే గ్లిచ్చే ఉంటుందంటారా? వాడిన ఫస్ట్ డే నాకు బ్లడ్ మూన్ వచ్చింది అబ్బా. అప్పుడైతే నాకు గుండెకి చేతిలో వచ్చింది తెలుసా? ప్లీజ్ కరోనా, ప్లీజ్ మెయింటైన్ డిస్టెన్స్. నాకు నా ఫ్యూచర్ ముందే కనిపిస్తుంది. అరే వెపన్ డ్యూరబిలిటీ ఎప్పుడైపోయిందా? వా, జాకీ చాన్ తమ్ముండ్రా నేను. ఉరుకు జాకీ చాన్ ఆలులే. ഇവിടെ സ്വാഡിലല്ലേ പറയണത്. ലെപ്പിസ് സ്ലോഡ് നിങ്ങൾ తీసుకున్నాను. ఇన్వెంటరీ ఇప్పుడు రండి రా, వన్ పంచ్ మ్యాన్ రా. దీని అటాక్ కాస్త తక్కువ ఉంది. ఎక్కువ మాటల్లో చెప్తే అర్థం కాదురా, చేతల్లోనే చూపించాలి. ఒరే లాంగ్ ప్రెస్ చేస్తే మైనింగ్ పడుతుంది. జాంబీ పిగ్లినా? హే యు మ్యాన్, జాంబీ పిగ్ దండం పెడతా, చంపకండి.
ఓకే, ఇప్పుడైతే ఎప్పుడు ఏం చేద్దామంటారు? పడుకుందామంట. అరే చూడ్డానికి డైమండ్స్ వాడిలో ఉందిరా ఆయన, లెపిస్ వాడు. 350 జీ అమ్మ, దీని డ్యూరబిలిటీ 350 ఏంట్రా? వేరే వాడి డ్యూరబిలిటీస్ ఉంటాయి. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. గన్ స్విచ్ యమధర్మరాజా. One down, 1, 2 down, 3 down, 4 down, 5 down, 6 down, 7 down, 8 down, 9 down, 10 down, 12 down, 13 down, finally all down. You black sheep, you come here, right? Oh, black pan, you come here, right? Push it, manka. ఇప్పుడు ఏం చేద్దామంటే, కొండలను దాటితే, పుట్లను దాటితే, ఏవేవో దాటితే, మైన్క్రాఫ్ట్ దాటితే, జావా దాటితే, బెడ్ రాక్ దాటితే, పాకెట్ దాటితే, అన్నీ దాటితే, చెట్లను దాటితే, ఆ తర్వాత సూర్యుడు వచ్చాడు. సూర్యుడు మీద ఉన్నాయి, సూర్యుడు తప్ప. ఓకే, కొండ మీదకి ఎక్కి చూద్దాం. నా స్ట్రక్చర్స్ కనిపిస్తాయి, పొల్యూట్ చేద్దాం. ఏంటది? ఏంటది? అక్కడ చూడండి, అక్కడ కూడా చూడండి. సాండ్ అబ్బా, నేను 2 డిషెస్ పెంచుకుంటా. పెట్టుకుందాం. ఏమో నెంబర్ రుచి, వార్డ్ నెంబర్. పూడే కనిపి సడన్ కాస్త లాగ్ అయింది గేమ్. దీనికి అనుకుంటా లాగ్ అయింది. ఇప్పుడు మనం బెడ్ తీసుకుందామా? తీసుకుందాం. ఒరే బాబు, సౌండ్ ఏంట్లే బాబు, మీ సౌండ్ లెఫ్ట్. ఏంటది? ఏంటది? టవర్లో ఉంది. మాకు తెలుసు, మీకన్నా షార్ప్. ఏంటిది? ఇప్పుడు మైనా పైన లోడింగ్ వచ్చినప్పుడు బెటర్ ఎక్స్పీరియన్స్. నేను ఏం చెప్తా అంటే, బ్లాక్స్ ప్లే చేసుకుందాం. లేడో నింపలేం, కాస్త బెటర్. పైన ఉందిరా, ఒక పైన ఏం లేదు. ఇంకా అంతమంది పైన ఇంకేం లేదు. కొత్త అడిచడం తప్పదండి సార్. అక్కడేదో కనిపించిందప్ప. నేను అందుకే ఇంత క్లారిటీగా ఇంత గట్టిగా చెప్పిన. అందుకే నార్మల్ కూడా కాస్త చాలా వీక్ ఉంది. అది వేరే ఆర్మర్ క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడుంది స్ట్రక్చరు? అది కాదు, వద్దు తల్లి కదా, డిస్రెస్పెక్ట్. ఇంత లాగేస్తుంది అంటారా గేమ్? డిస్టెన్స్ ఒక పెంచుకుంటాం అన్నట. గాయ గోదర్ పికాక్స్తో కొట్టు కూడా చంపుతా. ఏం లేదు
సరే మనం పడమటి దిక్కున వెళ్తాం. మనకి ఏదైనా మంచి విలేజ్ దొరికితే బాగుంటుందప్ప. విలేజ్ని సెట్ చేసుకున్నామంటే ఏం లేదు, ఇంకా విలేజ్ని సెట్ చేసుకున్నామంటే ఇంకా ఈజీగా. ఒక్క నిమిషం ఈ తుంపలేగా. నెక్స్ట్ వీడియోలో మనకు మంచి విలేజ్ని ఎత్తుక్కుంటే బెటర్ అబ్బా నిజంగా. ప్రస్తుతం స్టీక్ అయితే కావాలి అందుకే. స్పీడ్ ఆడబడదు. యూ మ్యాన్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? నేను కొన్ని ఫ్రెండ్తో పంపించిన దగ్గర పంపిస్తా. సో హే బ్రో, గుడ్ మార్నింగ్. కాస్త గేమ్ లాగా ఎందుకంటే బతికి పడ్డా. పిలుస్తూ వస్తాగా. ఓయ్ మీ నన్ను కొట్టే మనగడిలోను మనగడి వరా. మనమైతే ఇప్పుడు దక్షిణ ధృవాంతికి అయితే వెళ్దాం. సరే కొంచెం పాడే పక్కన పెడితే సీరియస్ మ్యాటర్ గా ఇంకో వీడియో ఒకటి రికార్డ్ చేయాలి కాబట్టి ఈ వీడియో ఇంకొక 5 నిమిషాలు స్టాప్ అయిపోతుంది. అవుట్ పోస్ట్ అనుకుంటా. బెటర్ అబ్బాయి, కొండ మీద తిరిగాను. కొండ మీద మనకి ఇల్లు కట్టుకున్నాం, మొత్తం వ్యూ మొత్తం చూడవచ్చు. ఫాగ్ ఎప్పుడు లేకపోతే బాగుండేది. మన ఊళ్ళో చాలా మంది అడుగుతున్నారు అబ్బా వెనెలా షేడర్స్ చూపిస్తామని చెప్పి. ఒక్క నిమిషం అని చూపించేస్తాం మీకు కూడా. బట్ ఫర్ దాట్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. చూపిస్తాను ఒక్క నిమిషం. చాలా మంది అడిగారు షేడర్స్ చూపించా ఉన్నాయా బ్రో అని. నువ్వు ఫుల్గా అయితే పెడతలే అబ్బా. ఇప్పుడు బాగా లాగ్ అవుతుంది, కొంచెం గేమ్ కూడా క్రాష్ అయిపోవచ్చు. ఇక్కడ నాకు సెన్స్ అవుతుంటుంది కాస్త. ఇక్కడ గ్రీన్ కార్డ్ స్టార్ట్ అయింది. ఇలా అయితే నాకు స్క్రీన్ మధ్య ఇక్కడ మంచిగా చూడొచ్చు, బ్లూ గ్రీన్ అలా అయితే వస్తున్నాయి అబ్బా. మనం వీటికి ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. చూపించమని అడిగారు కానీ చూపించడానికి వస్తున్నప్పుడు ఇలా అవుతుంది. నీ సజెషన్స్ ఏమైనా ఉంటే కాస్త చెప్పండి. నాకు కూడా అంత లేదు, కాస్త మీరు ఏమన్నా చూపిస్తే మేము కూడా కాస్త హ్యాపీగా ఫీల్ అవుతాం. 6 సెకండ్స్ అయిపోయింది. మ్యాక్సిమం క్యాన్సిల్ అయిపోవచ్చు అనుకుంటున్నా. కాదు ఇంకా ఇలా వస్తుంది, అది ఎందుకు వస్తుందో లేదు. సరే గాయస్, మన నెక్స్ట్ వీడియోకి అయితే ప్రిపేర్ అవుదాం. దిస్ ఈస్ అప్ టు ది వీడియో గాయస్. దిస్ ఇస్ జ్వల్ తెలుగు గేమర్ సైనింగ్ ఆఫ్. బాయ్.
బాయ్.